మన తొలి వెలుగు రఘు అంటే ఒక ఇష్టం ఉండేది, ఒక అభిమానం ఉండేది. ఛానల్లోను మాట్లాడే విధానమును, పోరాటం చేసే విధానం చూసి ఒక అభిమానం ఉండేది. కానీ మొన్న పాట్ మార్కెట్ ఇష్యూలో మా దళిత సోదరుడు సాయి కేవలం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇష్యూను ఒక ఎథికల్ కాంప్రమైజ్ చేసినందుకు, అది లీగల్ కాంప్రమైజ్ కాదు. మేము ఆల్రెడీ వీడియోలలో చెప్పినాం, నీకు బుర్రకు సరిగా ఎక్కనట్టుంది, నీ మైండ్లో విషయం నిండి ఉన్నట్టుంది ఈ మధ్యకాలంలో, చూసుకోజరా. లీగల్ కాంప్రమైజ్ మాత్రమే, అది లీగల్ కాంప్రమైజ్ కాదు. చూసినట్టు వాగుతున్నావు, మురుగుతున్నావు, ఏది పడితే అది. మన ఎన్ని పైసలు తిన్నారో, ఎన్ని ఏమంటారు కాంప్రమైజ్, దరిద్రుడు అని అంటే దళితులు అంటే ఇంకా అంతేనా? పైసలు తిని కాంప్రమైజ్ అయ్యి అదే యాంగిల్లో చూస్తున్నావు నువ్వు. దళితులు అంటే ఖాళీ పైసలు తింటారు, ఇదే మీ వ్యూ ఇదే ఉందేమో. నీ దగ్గర ఉన్నారేమో అట్లా ఉంటుంది దాకా, అట్లాంటి వాళ్ళు. మొన్నటిదాకా ఒకడు మొరిగిండు కదా, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది వాడు గో బ్యాక్ వీడు గో బ్యాక్ అని చెప్పి ఒకడు అన్నాడు కదా ఫస్ట్ మొదలుపెట్టినోడు. అట్లాంటి వాళ్ళు ఉండరేమో నీ దగ్గర, కానీ మా దగ్గర అట్లాంటి వాళ్ళు లేరు. ఆయన ఎందుకు పోయి దరిద్రుడు ఎందుకు అవుతాడు? సాయి ఎందుకు దరిద్రుడు అవుతాడు? ఈ తెలంగాణ బెండాకు ఫిట్ అయ్యే విధంగా ప్రవర్తించనందుకు దరిద్రుడు అవుతాడా? లేకపోతే సమస్య అనేది కేవలం ఒక కుటుంబానికి సంబంధించింది, మొత్తం అందరికి కాదు, అందరిని ఇబ్బంది పెట్టడం సరికాదు అని చెప్పి ఆలోచించి ఒక స్టెప్ తీసుకున్నందుకు దరిద్రుడు అవుతాడా? నీకు తెలుసా అసలు వాళ్ళ మధ్యలో అక్కడ రిలేషన్షిప్స్ ఎట్లున్నాయనేది? ఆడొక్కడు దుర్మార్గుడు నీచుడైతే ఒకళ్ళిద్దరు ఉన్నదానికి అందరినీ ఆ విధంగా అనడం కరెక్ట్ కాదని చెప్పి అసలు పోయి గ్రౌండ్లో నువ్వు వచ్చినావు, అసలు నువ్వు వచ్చి చూసినావు, అసలు ఎవరితోనన్నా మైక్ పెట్టి మాట్లాడిపించినావా? ఎందుకు దరిద్రుడు అవుతాడు చెప్పు? అంటే నీ ఎజెండాకు ఫిట్ అయితేనేమో దళితుడు, మీకు కావాల్సిన వీడియోలు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. నీ ఎజెండాకు ఫిట్ కాకపోతేనేమో దరిద్రుడు అవుతాడా? ఎట్లా అంటావు పోయి నువ్వు దరిద్రుడు అని? రఘు బ్రదర్, నేను చెప్తున్నా, నువ్వు ఈ విషయంలో క్షమాపణ చెప్పాలి. నువ్వు ఈ విషయంలో క్షమాపణ చెప్పకపోతే గనక ఖచ్చితంగా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తావు. నువ్వు ఈ రాష్ట్రం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పని, అది విమర్శించాల్సిన అవసరం లేదు. నీ ఎజెండా ఏమైనా ఉంటే నువ్వు బయట రుద్దుకో, బయట చూసుకో, అంతే తప్ప నువ్వు మా ఇష్యూను బేస్ చేసి మా భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చాలని చూస్తే ఒకటే గుర్తుపెట్టుకో, ఎన్ని కష్టాలు అనుభవించినా, అవమానాలు అనుభవించినా కూడా ఈ దేశ భవిష్యత్తు కోసం ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగం అందించినటువంటి జాతిలో పుట్టిన వాళ్ళం మేము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జాతిలో పుట్టినటువంటి వాళ్ళం. నీ దృష్టిలో ఎంతసేపు దళితులంటే ఇట్లా అమ్ముడు పోయేటోళ్ళు విధంగా ఉన్నోళ్ళనే నువ్వు చూసినావేమో, కానీ మేము అట్లాంటి వాళ్ళం కాదు. అర్థమైందా? ఒక్క రూపాయి తిన్నట్టు నువ్వు ప్రూవ్ చేయి. మేము కానీ సాయి కానీ ఒక్క రూపాయి తిన్నట్టు ప్రూవ్ చేయి, ముక్కు నెలకు రాస్తాం. ప్రూవ్ చేయలేకపోతే నువ్వు రాస్తావా? రాయడానికి రెడీ ఉన్నావా? అంత దమ్ముందా ఛాలెంజ్ చేసేది నీ దగ్గర? అభిమానించేటోళ్ళము. నేను అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము సంఘీభావం తెలిపినటువంటి ఆర్గనైజేషన్ మాది, వ్యక్తులం మేము. అట్లాంటిది నువ్వు మొన్న నీ స్థాయికి తగ్గించుకొని మాట్లాడినావు, అస్సలు బాగలేదు. అది దీన్ని క్షమాపణ చెప్తే ఇంతటితో వదిలేద్దాం. లేదు కాదు కూడదని చెప్పి నువ్వు కూడా దీన్ని పెద్దగా చేస్తా అంటే మాత్రం అనవసరంగా మేము కూడా దీన్ని పెద్దగా చేయాల్సి వస్తుంది. ఇదే ఎవడు భయపడేటోడు ఎవడు లేడు. అర్థమైందా? మీరు ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ యాంగిల్ చూసింటారు కొంతమందిని. మేము అదర్ సైడ్ యాంగిల్లో కూడా మేము ఇట్లాంటి వాళ్ళం కూడా ఉన్నాం. ఈ దేశం కోసం నిలబడేటటువంటి దళితులం మేము. అర్థమైందా? ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకునేటటువంటి దళితులం మేము. కాబట్టి పిచ్చి వాగకు, బంద్ చేసుకో, పద్ధతి మార్చుకో. అర్థమైందా? ఇదే నీకు చివరి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్.